అప్కమింగ్ ప్రోమోలో రఘురామ్ జానకిని అన్నీ కూడా రెడీ చేసావా అని చెప్పి గుడికి వెళ్ళడానికి అడుగుతూ ఉంటాడు రఘురామ్. సరే అండి, అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి జానకి అంటుంది. ఇక జానకికి ఇంకా రామలక్ష్మి మనసులో శౌర్య సార్ ఉన్నారు అని ఆద్య చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి. దాంతో రఘురామ్కి నిజం చెప్తామని చెప్పి జానకి అనుకుంటుంది. జానకి అదలా ఉండడం చూసి ఏమైంది జానకి, ఎందుకు అలా ఉన్నామని చెప్పి రఘురామ్ అడిగేసరికి ఏం లేదండి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పి జానకి అనేసరికి అయితే ఏంటో చెప్పు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, అయితే నేను అడిగిన తర్వాత మీరు కాదనకూడదు అని చెప్పి జానకి అంటుంది. అయితే ముందు విషయం ఏంటో చెప్పు అని చెప్పి రఘురామ్ అంటాడు. అయితే మీరు నాకు ప్రామిస్ చేయండి కాదన్ను అని చెప్పి రఘురామ్ దగ్గర జానకి ప్రామిస్ తీసుకుంటుంది. అయితే ఇప్పుడు చెప్పనండి, గుళ్ళో శ్రీరాముల వారి కళ్యాణం అయిపోయిన తర్వాత అప్పుడు మీకు విషయం ఏంటో చెప్తా అని చెప్పి జానకి అంటుంది. నెక్స్ట్ సీన్లో రఘురామ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గుడికి బయలుదేరుతారు. అప్పుడే అక్కడికి ప్రశాంత్ పంపించిన ఒక మనిషి వచ్చి వాళ్ళందరూ కూడా గుడికి వెళ్ళడం చూసి వెంటనే ప్రభాస్కి ఫోన్ చేసి రామలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గుడికి వెళ్తున్నారు, వాళ్ళతో పాటు రామలక్ష్మి కూడా గుడికి వెళ్తుందని చెప్పి అంటాడు. దాంతో ఇదే ఇన్ఫర్మేషన్ ప్రభాస్ ఏమో ప్రశాంత్కి చెప్తాడు. రామలక్ష్మి కూడా వాళ్ళతో పాటు గుడికి వెళ్ళిందంట. ఇప్పుడు గుడికి వెళ్ళిన వాళ్ళలోంచి రామలక్ష్మిని మనం తప్పించి ఇక్కడికి తీసుకొచ్చామంటే అక్కడ గుళ్ళో పనులతో వాళ్ళు బిజీగా ఉంటారు, ఇక్కడ నీ శోభనం జరిగిపోతుంది అంటూ ప్రభాస్ ప్రశాంత్తో అంటూ ఉంటాడు. మరేం జరగబోతుంది అప్కమింగ్ ఎపిసోడ్లో వెయిట్ అండ్ సీ.